ప్రస్తుతం సమాజంలో మీడియా కన్నా సోషల్ మీడియా రోల్ ఎక్కువ కనిపిస్తోంది. పవర్ఫుల్ గా కూడా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీడియాలో వచ్చే వార్తల ద్వారా తెలుసుకునేవారు ప్రజలు. అయితే ఇప్పుడు టీవీ ఛానల్స్, మీడియా సంస్థలు ఇచ్చే వార్తల కంటే సోషల్ మీడియాలో ముందుగానే ఏ సమాచారం అయినా హల్చల్ చేస్తోంది. దీంతో యువత సోషల్ మీడియాని తమ టాలెంట్ బయట పెట్టుకోవడానికి వినియోగిస్తోంది. కొందరు సోషల్ మీడియా వేదికగా పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరికొందరు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇలా కారణం ఏదైనా సోషల్ మీడియానే ఇప్పుడు అంతటా కీలకంగా మారింది. సోషల్ మీడియాని ఓ రేంజ్ లో వాడేస్తున్న చాలా మంది రీల్స్ తో చర్చ చేస్తున్నారు. డాన్సులు, డైలాగులు, పాటలు ఎవరికి తోచింది వాళ్ళు ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. తాము చేసిన రీల్స్ కి లైక్స్, ఫాలోవర్స్ కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఎవరు చేయాలన్న తాపత్రయంతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. చాలా మంది రీల్స్ కోసం రోడ్లు, రద్దీగా ఉండే రైళ్లు, బస్సులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో రైల్లో డాన్సులు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్స్, షేర్స్, వ్యూస్ కోసం తాపత్రయపడుతున్నారు. అయితే రీల్స్ మోజులో పడి రోడ్డు, బస్సులు, రైల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని పట్టించుకోవడం లేదు. కొందరు కావాలనే జనంలో రీల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లకి చికాకు తెప్పిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వాటిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. రోడ్లపై, రైళ్లలో, బస్సుల్లో, రద్దీ ప్రాంతాల్లో రీల్స్ చేసే వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. వెతికి మరీ పట్టుకుని కేసులు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రోడ్డుపైన హర్ష అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరెన్సీ నోట్లను వెదజల్లుతూ రీల్స్ చేసిన విషయం తెలిసిందే. రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లిన సదరు యువకుడిపై 3 పోలీస్ స్టేషన్స్ లో పోలీస్ కేసు నమోదైంది. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నడి రోడ్డుపై ఆ యువకుడు చేసిన పనితో అక్కడ ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. నడి రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా రీల్స్ చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ప్రజలకి, ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించేలా బైక్లపై స్టంట్స్ చేసే వారిపైన, ప్రజలకు అభ్యంతరకరమైన వీడియోలు చేసే వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని రంగంలోకి దిగారు. అభ్యంతరకరంగా ఉండే వీడియోలు ఏం చేసినా బాధ్యతలను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఇక నుంచి రీల్స్ చేసే వాళ్లు ఏది పడితే అది చేయడానికి వీల్లేదనేది తాజా పోలీసు చర్యలతో అర్థమవుతోంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.